వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేతను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత కొన్నేళ్లుగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ముడిసరుకు కొరతతో పాటుగా వాటి పెరుగుదల కూడా ఒక కారణమని అన్నారు. మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం 10 మంది చేనేత కార్మికులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏఎంసీ చైర్మన్ కొండటి శివ, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మగ్నంపై లేఖ వేస్తూ ఎంతో మందికి వస్త్రాలు సోదరులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 2015వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం చేనేత వృత్తి మీద ఆధారపడిన వారికి ప్రోత్సాహం అందించే విధంగా, చేనేత మగ్గాల మీద వేసినటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా, చేనేతలకు ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మన చేనేత కార్మికులు చేసేటటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మనందరం కూడా చూసాం. స్వతంత్రోద్యమ కాలంలో 1905వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీజీ గారు స్వదేశీ కత్తెరను ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. అప్పటి వరకు బ్రిటిష్ వారు యంత్రాల మీద చేసేటటువంటి వస్త్రాలని మన దేశంలో ఎక్కువ మందికి ప్రోత్సహించే విధంగా వాళ్ళ చర్యలు ఉండేవి. దానికి విరుద్ధంగా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా చేనేత స్వదేశీ వస్త్రాలని, అదేవిధంగా మగ్గాల మీద నేసినటువంటి వస్త్రాలని ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే దాన్ని చాలా విజయవంతం చేశారు. అదేవిధంగా చేనేత వస్త్రాలు మన సంస్కృతిలో ఒక భాగంగా, ఏదైతే మనకి అందరికీ కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక భాగంగా ఉండే విధానంగా కూడా చేనేత వస్త్రాలు మనందరికీ కూడా రావడం జరిగింది. అనేక మంది కార్మికులు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించేటటువంటి వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి. వారు నేసినటువంటి వస్త్రాలకి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు రావడం జరిగింది. ఈరోజు చేనేత వస్త్రాలు అనేది కేవలం ఒక రంగులోనే కాకుండా
వివిధ రంగుల్లో వివిధ రకాలుగా ఈరోజు వారి పని నేర్పరితనంతో ఇటువంటి వస్త్రాలను నేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేత వస్త్రాలకు ఒక గుర్తింపు రావడం జరిగింది ఈరోజు. అయితే గత అనేక సంవత్సరాల్లో చేనేత మీద ఆధారపడి జీవించేటువంటి వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. దానికి కూడా కారణం అనేక కారణాలు. ముడి సరుకు కొరత, అదేవిధంగా ముడి సరుకు మీద ధరలు పెరిగిపోవటం, అదేవిధంగా వారికి పడినటువంటి కష్టానికి సరైనటువంటి ధర, గిట్టుబాటు ధర రాకపోవడం వలన ఈరోజు అనేక మంది ఈ చేనేత వృత్తిని ఈరోజు వదిలివేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మన రాష్ట్రంలో, మన దేశంలో చేనేత వస్త్రాలని, అదేవిధంగా చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించే విధంగా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అనేక మంది చేనేత వస్త్రాలని ప్రమోట్ చేస్తూ ఈరోజు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా వీటికి మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తూ మన ఇండియా చేనేత దానికి, కాటన్ దుస్తులకి ఒక గుర్తింపుని తీసుకురావడానికి ఈరోజు అనేక మంది ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో చేనేతలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరుగుతుంది.